అలాగే చేసాం. భారత భూభాగంలోకి చైనా దాదాపుగా 60 కిలోమీటర్ల లోపలికి వచ్చేసింది అనేది లేటెస్ట్ గా వస్తున్నటువంటి న్యూస్. దీంట్లో ఎంత నిజం ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన దగ్గర భారత మాజీ రాయబారి డాక్టర్ వినోద్ కుమార్ గారు, ఐఎఫ్ఎస్ అధికారి ఉన్నారు. ఇంటరాక్ట్ అవుతారు. సార్ నమస్తే అండి. నమస్కారం సార్. అసలు ఈ ఎప్పుడు కూడా చైనా ఆక్రమణ చేస్తుంది భారత భూభాగాన్ని అనేది వస్తూ ఉంది. అసలు వాస్తవం ఏంటి సార్ ఇది? ఇప్పుడు సుబ్బారావు గారు, ముందుగా ఆఫ్ కోర్స్ మన ప్రేక్షకులకు నమస్కారం, మీకు నమస్కారం. ఇప్పుడు ఇది ఇండో చైనా బార్డర్ టెన్షన్ ఇష్యూస్ అనేది మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మొదలైంది. అది ఈ రోజు వచ్చిన ఇష్యూ కాదు. అది ఎలా ఎందుకు అయింది అని అంటే, బ్రిటిష్ వాళ్ళు పాలించినప్పుడు ఏదైతే ఆ బార్డర్స్ బిట్వీన్ ఇండియా చైనా ఉందో అది నాట్ డిమార్కేటెడ్, క్లియర్ కట్ గా ఇది లైన్ అనేది వాళ్ళు చేయలేదు. కాకపోతే ట్రై చేశారు వాళ్ళు. మెక్మోన్ లైన్ అని ఏదో వాళ్ళ బ్రిటిష్ ఆఫీసర్ పంపించి ఆయన చేస్తే ఆ సిమ్లాలో అగ్రిమెంట్ సంతకం చేసేటప్పుడు అవి చైనా ఒప్పుకోలేదు. అది మాకు సంబంధం లేదు, మేము ఒప్పుకున్నారు. అంటే అప్పుడు కనుక ప్రాపర్ గా జరిగి బ్రిటిష్ వాళ్ళు కనుక లేదు 2% కూర్చోబెట్టి కనుక సంతకాలు పెట్టించుంటే చాలా వరకు ఇటువంటి సమస్య పెరీనియల్ గా పర్మనెంట్ గా కొంత ఉండకుండా సాల్వ్ అయి ఉండేది. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మనకు టిబెట్ ఉన్నది. టిబెట్ బిట్వీన్ ఇండియా చైనా ఉన్నది కాబట్టి అప్పుడు మనకు డైరెక్ట్ గా చైనా బార్డర్ లేదు. సో టిబెట్ ఒక ఏమంటారంటే న్యూట్రల్ పాయింట్లకు మధ్య ఉండేది. అయిపోయింది. అయితే టిబెట్ ఎప్పుడైతే చైనా ఆక్రమించుకున్నదో అప్పుడు 58, 59 ఆ ప్రాంతంలో, సో దాంతో అక్కడ నుంచి దలైలామా ఇండియాకి రావటం, అప్పుడు మావో ఏంటి ఇండియా దలైలామాకు ఆశ్రయం ఇచ్చి యాంటీ చైనాగా ఏదో యాక్టివిటీ చేస్తున్నది అనేది మొత్తం అక్యుజేషన్ పెట్టారు. అదే దానివల్లనే 62లో ఈవెన్ వార్ కూడా పోవాల్సి వచ్చింది, అంత సీరియస్ గా. అప్పుడైతే ఇప్పుడు మనం అంత ప్రిపేర్డ్ గా లేము. వాళ్ళంతా ఇది ఆర్మ్డ్ రెవల్యూషన్ తోటి వాళ్ళంతా ఇది బ్రిటిష్ వాళ్ళని తరిమేసి ఆ ఓపియం వాళ్ళల్లో కూడా వాళ్ళు కొట్లాడినప్పుడు వాళ్ళదంతా వైలెంట్ కల్చర్ తోటి ఉన్నది. మనదంతానే మన ఇండిపెండెంట్ మూవ్మెంట్ అంతా పీస్ఫుల్ మూవ్మెంట్ అయిపోయింది, అహింసా విధానంతో పోయింది. కాబట్టి మన వాళ్ళు యుద్ధం చేసి పోరాడే పద్ధతిలో తయారుగా లేరు. కాబట్టి వాళ్ళైతే చాలా వరకు మన భూభాగానికి వచ్చేసారు, చాలా ఆక్రమించుకున్నారు అప్పుడే 62లో. కానీ అరుణాచల్ ప్రదేశ్ పీపుల్స్ పార్టీ వాళ్ళు ఏదో నిజ నిర్ధారణ కమిటీ ఒక చేసి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే, ఇంతకుముందు షరా 5 అనేటువంటి ఒక పాయింట్ ఉండేది భారత సైన్యం ఆధీనంలో. ఆ పాయింట్ కూడా వదిలేసి వెళ్ళిపోయింది భారతదేశం అనే సైన్యం అంటుంది. నిజమేనా సార్ అది? ఇప్పుడు మన ఒకటేంటనంటే, ఇప్పుడు మన ఇది ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ ఒక టీంను పంపించాము, దాని తర్వాత వాళ్ళు ఇలా ఇచ్చారు, వాళ్ళు అక్కడున్న ట్రైబ్స్ తోటి ఇంటరాక్ట్ అయ్యారని ఏదైతే రిపోర్ట్ ఇస్తున్నారో, వాళ్ళనేది ఏంటంటే, ఇప్పుడు మన అక్కడున్న ట్రైబ్స్ లేకపోతే అక్కడున్న ఫార్మర్స్ ఇది క్యాటిల్ గ్రేజింగ్ ల్యాండ్స్ ఏవైతున్నాయో, ఇంతకుముందు బాగా ఫ్రీగా మేము పోయేది, మా పశువులన్నీ తిరిగి వచ్చేది, మా మేకలని తిరిగి ఇదంతా ఉంటుంది. కానీ ఇప్పుడు రిస్ట్రిక్షన్స్ పెట్టేశారు అని మాత్రం వాళ్ళు అంటున్నారు. అది కొంతవరకు కరెక్ట్ అయి ఉంటుంది. కాకపోతే ఏంటంటే, ఈ ఇండియన్ పోస్ట్ ఏదైతే ఉన్నదో దాన్ని ఇండియన్ ఆర్మీ అబాండన్ చేసి వెళ్ళిపోయింది అనేది మాత్రం మన ఇండియన్ ఆర్మీ కూడా రిజెక్ట్ చేసింది. లేదు అలా కాదు, అలా ఏం జరగలేదు. ఎప్పుడైతే షిఫ్టింగ్ అవుతుంటాయి కదా, ఇప్పుడు ఒక పోస్ట్ నుంచి ఇంకో పోస్ట్ మ్యాన్ పవర్ షిఫ్ట్ అవుతున్నప్పుడు కొంత గ్యాప్ వచ్చింది తప్ప అది అబాండన్ మనం చేయలేదు, వాళ్ళు వచ్చి ఆక్యుపై చేయలేదని ఇప్పుడు మనం వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం. దాని తర్వాత మిగతా ఇండిపెండెంట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ వాళ్ళు కూడా చేసింది ఏంటంటే, 60 కిలోమీటర్ దూరం వచ్చేసి ఆక్యుపై చేసుకున్నారని ఏదైతే ఉన్నదో అది ఒక ఎగ్జాజరేటెడ్ పాయింట్ లెక్క అనిపిస్తుంది. కాకపోతే చైనీస్ చాలా తెలివిగా ఏం చేస్తారు అని అంటే, ఇంచు పై ఇంచు ఆక్రమించుకునే టైప్ వాళ్ళది. అసలే ఆక్రమించుకోలేదు, ఒక్క ఇంచు కూడా తీసుకోలేదని ఏదైతే స్టేట్మెంట్లు ఇస్తున్నారు మన పార్లమెంట్ లో, మన డిఫెన్స్ మినిస్టర్ అయిన మన ప్రైమ్ మినిస్టర్ ఇచ్చేది, అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకనంటే స్లో మూవ్మెంట్ వాళ్ళది ఉన్నది. దాంతో దెర్ ఈజ్ పాసిబిలిటీ కొంతవరకు ఫస్ట్ ఏం చేస్తారు, వాళ్ళు రిస్ట్రిక్షన్స్ పెడతారు. ఏది ఈ క్యాటిల్ హెడర్స్, ఇది ఫార్మర్స్ ఎవరు అటు మూవ్మెంట్స్ అవుతున్నాయి, ఫ్రీగా మూవ్ అయినదని కొంత కట్టేలు చేస్తారు. స్టాప్ చేసిన తర్వాత ఫార్వర్డ్ మూవ్మెంట్ లెక్క కొద్దిగా మూవ్ అవుతారు వాళ్ళు.
అప్పుడు ఏమి రెసిస్టెన్స్ లేదన్నప్పుడు మళ్ళీ వాళ్ళు అనేది ఏంటంటే ఇగో మీ డిఫెన్స్ మినిస్ట్రీ లేకపోతే మీ ఆర్మీ జనరల్ క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చి మేమేం ఆక్యుపై చేయలేదు అంటున్నప్పుడు మీరెందుకు గొడవలు చేస్తున్నారని వాళ్ళు అనేస్తుంటారు అంటే అదొక టాక్టిక్. అయితే ఇప్పుడు దెర్ ఈస్ సమ్ మూమెంట్ ఉండబట్టే వీళ్ళు అక్కడ ఉన్న నివసించే గ్రామస్తులు అది పసిగట్టేది ఏంటంటే ఇండియన్ ఆర్మీ సరిగా ప్రొటెక్ట్ చేయట్లేదు, ఇండియన్ ఆర్మీ ఇక్కడంతా డిప్లాయ్మెంట్ ఎక్కువ చేయాలి, మాకు ప్రొటెక్షన్ కావాలనే పద్ధతిలో ఉన్నది. సరే 60 కిలోమీటర్స్ ఆక్యుపేషన్ అనేది అది ఎగ్జాజరేషన్, టూ మచ్ ఎగ్జాజరేషన్. రీసెంట్ గా జరిగిన పార్లమెంట్ వేదికగా పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి రిజిజు ఆయన ఏం చెప్తున్నారంటే 2014 నుంచి ఒక్క ఇంచు కూడా ఆక్యుపై చేయలేదు చైనా అని చెప్తున్నారు. ఆయన నమ్మొచ్చు సార్ ఆయన స్టేట్మెంట్? అదే కదా, 2014 నుంచి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ఇంచు కూడా ఎవరు ఆక్రమించలేదు. ఇది ఎంత 38,000 చదరపు కిలోమీటర్లు 1962లో మన ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ ఆధ్వర్యంలోనే చైనా ఆక్రమించుకున్నది. మేమే ప్రొటెక్ట్ చేస్తున్నాం, వాళ్ళు చేయలేదు అనేది టోటలీ అది ఫాల్స్ అక్యుజేషన్, అది కరెక్ట్ కాదు. గాల్వాన్ అటాక్ జరిగినప్పుడు ఎంతమంది మన సైనికులు చనిపోయారు అది కూడా ప్రకటించలేదు. తర్వాత ఎంత ఆక్యుపై చేశారు, అప్పుడైతే ఆల్మోస్ట్ మోర్ దెన్ 1000 కిలోమీటర్స్ ఆక్యుపై చేశారనేది ఏదైతే వస్తుందో అది కొద్దిగా ఎక్కువ అనిపించినా వాళ్ళు ఆక్యుపై చేసిండ్రు. చేయకపోతే అసలు మనం డిస్కషన్కి ఎలా పోతాం? ఆక్యుపై చేసిన తర్వాత ఏది ప్రీ 2020 పొజిషన్స్ పోవాలని ఎంతో మనం నెగోషియేషన్ చేసి ఎంతో పట్టుబట్టితే కొంత వెనకపోయినారు. కానీ 100% పోయి 2020 కన్నా ముందు గాల్వాన్ ఇన్సిడెంట్ కన్నా ముందు ఎక్కడైతే పొజిషన్స్ ఉన్నాయి ఆర్మీస్ అక్కడికి దాకా చైనీస్ పోలేదు. వాళ్ళు ఏం చేస్తారంటే అదే వాళ్ళ టాక్టిక్స్. ఇప్పుడు ఒక 20 కిలోమీటర్స్ అడ్వాన్స్ వచ్చిన తర్వాత దే రిట్రీవ్, అయితే 10 కిలోమీటర్లు వెనకపోతారు. వాళ్ళు ఏమంటారు, ఎస్ మేము రిట్రీట్ అయ్యాం వెనకపోయామంటారు. కానీ ఆక్యుపేషన్ కన్నా ముందు ఎక్కడ ఉన్నారు పాయింట్ అక్కడ దాకా పోరు. ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటంటే ఒక్క ఇంచు కూడా మేము ఆక్రమించుకోలేదు వాళ్ళు చైనా అనేది, అది టోటల్గా అంటే ఫాల్స్ స్టేట్మెంట్ అది. కాకపోతే ఇప్పుడు ఆర్మీ జనరల్స్ అయినా ఇంకా ఎవరైనా విజిటర్స్ అయినా అక్కడ అన్ని రిస్ట్రిక్షన్స్. మీరున్నారు ఇండిపెండెంట్ జర్నలిస్ట్కి పోయి మీరు చూసి ఓకే మీరు 2020లో జరిగిన గెలవాను కదా, ఓకే మేము 2019కే పోయి ఒక 1 year వెనక పోయి మ్యాప్లు చూస్తాం, ఇప్పుడున్న ప్రజెంట్ మ్యాప్లు చూస్తాం అంటే అలా చేయనీరు వాళ్ళు, అలా కూడా చేయరు. సో అందుకనే దేర్ ఈజ్ సమ్ ట్రూత్. ఇది ఏదైతే అక్కడ ఉన్న విలేజర్స్ ఏదైతే అంటున్నారో మూమెంట్స్ వాళ్ళు దెర్ ఈస్ డెఫినెట్లీ. ఇప్పుడు విలేజర్స్ ఏం చేస్తారు, నార్మల్ మూమెంట్స్ వాళ్ళకి తెలుసు. మన ఇప్పుడు ఫ్లాగ్ మార్చింగ్స్ అనేది, ఇది పెట్రోలింగ్ అనేది, బార్డర్ పెట్రోలింగ్ మన సైనికులు చేసేది, వాళ్ళ సైనికులు చేసేది వాళ్ళంతా గమనిస్తుంటారు. అయితే అబ్నార్మల్ మూమెంట్స్ ఎప్పుడైతే జరుగుతుంటే వీళ్ళు అలర్ట్ అయిపోతారు. అప్పుడు వాళ్ళు చెప్తారు మన చైనీస్ సైనికులు మన భూభాగాలకు వచ్చేసిండ్రు అని అంటారు. అయితే అది స్టార్టింగ్ నుంచి చూసినట్టే చెప్పాను కదా ముందు, ఈ రిస్ట్రిక్షన్స్ మొదలుపెట్టి ఆక్యుపేషన్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఏదన్నా స్ట్రాంగ్ ప్రొటెక్ట్ చేస్తే వాళ్ళు ఇంకా వెనక పోతారు. కానీ పూర్తిగా వెనక పోరు, కొంత ఆక్రమించుకొని ఉంటారు. అది జరుగుతున్నది చైనా బార్డర్. సార్ ఇండియాకి పాకిస్తాన్ కి బోర్డర్ అయితే ఒకటి ఉంది కదా, LOC అంటారు కదా, లైన్ ఆఫ్ కంట్రోల్ అంటారు కదా, అలాంటిది భారతదేశానికి చైనాకి మధ్య సాధ్యం కాదా? ఇప్పుడు మనకు భారతదేశానికి చైనాకి మధ్య ఉన్నది లైన్ ఆఫ్ కంట్రోల్ కాదు, కానీ LAC అంటాం, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. ఇప్పుడు మనము మెక్మోన్ లైన్ ఏదైతే వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదో, దాని తర్వాత 1962లో ఎప్పుడైతే వార్ జరిగిందో ఆ వార్లో చాలా అడ్వాన్స్కి వచ్చి వాళ్ళు 20 కిలోమీటర్స్ వెనకపోయినారు. అంటే 40 కిలోమీటర్స్ ఆక్రమించుకొని 20 కిలోమీటర్స్ రిసీడ్ వెనకకి అయిపోయినారు. ఆ లైన్లోనే వాళ్ళు ఉన్నారు. అయితే 62 నుంచి ఆ లైన్ మనం ఏంటంటే ఇంటర్నేషనల్ బార్డర్గా రికగ్నైజ్ చేయకపోయినా లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అని LAC అంటున్నాం. సో వాళ్ళ సైడ్ నుంచి కూడా అదే అంటున్నారు, వీళ్ళు మనకు కూడా అదే LACలో మనకి ఏదైతే ఉంటుందో అక్కడ దాన్ని వైలేట్ చేయకూడదు అనేది మనకు బయలేటరల్ డిస్కషన్స్ లో ప్రతిసారి స్పెషల్ ఎన్వాయిస్ మన నేషనల్ సెక్యూరిటీ దౌలత్ ఆయన పెట్టారు. అదే తప్పకుండా వాళ్ళ చైనా తరపు నుంచి కూడా ఆయన రీసెంట్ గానే డిస్కషన్స్ అది కంటిన్యూస్ గా అవుతున్నాయి. అది లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ LAC వైలేషన్ చేయకూడదు అని మనం అంటున్నారు, వాళ్ళు కూడా అంటున్నారు. కానీ ఇన్ ప్రాక్టీస్
చైనా ఎవ్రీవేర్ అంటే హెజిమోనిక్ ఆక్యుపేషన్ లో అక్కడ సౌత్ చైనా సీ అంతా మాదే అంటున్నారు. ఫిలిప్పైన్స్ స్పాట్లీ ఐలాండ్స్ కూడా ఆక్రమించుకున్నారు అటువైపు. తర్వాత ఇటువైపు మన వైపు వచ్చి ఇక పాకిస్తాన్ అయితే అక్సాయ్ చిన్ ఆటోమేటిక్ ఆ ఏరియా అంతా అత్తగా సముద్రం అల్లుడు దానం చేసినట్టు హాయిగా మనదే ఆక్యుపై చేసుకొని వాళ్ళు ఇచ్చేసినారు. కారకోరం హైవే అంతా వాళ్ళు నిర్మించుకున్నారు ఇటు సైడ్ వెస్ట్ సైడ్. సో ఇటువంటి అన్ని చైనా ఏదైతే అంబిషన్ ఎలా ఉన్నదంటే ప్రతి నైబర్ కంట్రీ తోటి వాళ్ళకి ఇటువంటి ఇష్యూస్ అవుతున్నాయి. ఆక్రమించుకోవాలనే పద్ధతిలో వాళ్ళు పోతున్నారు. కాబట్టి అది మనము చాలా వరకు కేర్ఫుల్ గానే ఉండాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు ఏమవుతుంది అని అంటే బార్డర్ ఇష్యూలో ఎల్ఏసి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్లో చైనీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత డెవలప్ చేశారని అంటే ఇప్పుడు మనం చాలా వెనకబడి ఉన్నాం. ఇప్పుడు ఒక మూమెంట్ లో ఇమ్మీడియట్ గా విత్ ఇన్ అవర్స్ లో వాళ్ళ స్పెషల్ ఫోర్సెస్ ను డిప్లాయ్ చేసి దాకా వచ్చేసారు. ఇప్పుడు బార్డర్స్ సెక్యూరిటీ గురించి మనం బార్డర్ రోడ్స్ బార్డర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని మనం డెవలప్ చేస్తున్నాం. అయితే ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే అది ఇండియన్స్ కూడా ఇప్పుడు మనకు ధీటుగా ఇటువంటి ప్రిపరేషన్ చేస్తున్నారు. కాబట్టి ఎలాగైనా వాళ్ళని డిస్టర్బ్ చేయాలంటే మధ్య మధ్య ఎన్ని ట్రిక్స్. అదే కాకుండా ఇప్పుడు ఎందుకు చేసినట్టు వాళ్ళు చేసి ఉంటారు. ఇప్పుడు నెక్స్ట్ మంత్ మనం బ్రిక్స్ సమ్మిట్ ఇక్కడ మనం ఆర్గనైజ్ చేస్తున్నాం ఇండియాలో. సో ఇటువంటి పెద్ద ఇష్యూకు ఏమి దానికన్నా ముందు ఒక ఇది బ్రిక్ అంటే ఇది కొద్దిగా చిన్నది ఏదో చూద్దాం అన్నట్టు కనుక అటువంటి చేసే పద్ధతిలో చైనీస్ ఎక్స్పర్ట్స్ దానికన్నా ఈవెంట్ కన్నా ముందే ఇటువంటిది ఏదో చిన్నది అలా చేసేసి వదిలిపెట్టినట్టు మాత్రం అనిపిస్తున్నది. అందుకని వాళ్ళ మూమెంట్ అయితే జరిగి ఉంటుంది. బట్ మన పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ పార్లమెంట్ లోనే కిరణ్ రిజిజు చేసింది ఏ ఒక్క ఇంచు కూడా కాదు. కానీ దాంట్లో ఆయన స్టేట్మెంట్ మనం ఒకసారి చూసినట్టయితే అక్కడ గ్రామస్తులు కొద్దిగా అలర్ట్ అయిపోయి లేకపోతే ఒక భయాందోళన డెవలప్ చేసుకొని ఏదో అంటున్నారు, కానీ అలా జరగలేదు. అంటే ఆ భయాందోళనలు ఎందుకు వచ్చినాయి అనేది కనుక అనలైజ్ చేస్తే చైనీస్ ట్రక్స్ అండ్ వాళ్ళ మూమెంట్స్ సోల్జర్స్ మూమెంట్స్ అయినా వెపనరీ మూమెంట్ కొంతవరకు వీళ్ళు గమనిస్తేనే ఆ భయాందోళనకు అయింది. తర్వాత వాళ్ళు రిస్ట్రిక్షన్ పెట్టారు కాబట్టి వీళ్ళ క్యాటిల్ వాళ్ళ మేకలు అవన్నీ గ్రేజింగ్ కు అంత దూరం పోలేకపోతున్నాయి అనేది అలర్ట్ చేశారు. కాబట్టి ఈ అపోజిషన్ పార్టీ అరుణాచల్ ప్రదేశ్ లో అపోజిషన్ పార్టీ ఉన్నది కాబట్టి ఏదో వాళ్ళు బ్లేమ్ చేస్తున్నారు అనేది ఇప్పుడు బోత్ సైడ్స్ ఉంటాయి మనకు. ఇప్పుడు అరుణాచల్ ప్రాంతంలో కూడా ఎల్ఏసి ఉందా సార్? ఉన్నది మొత్తం. ఇప్పుడు మన ఎల్ఏసి మొత్తం ఆల్మోస్ట్ మన ఇండో చైనీస్ బార్డర్ మొత్తం అదంతా ఎల్ఏసినే యాక్చువల్ కంట్రోల్, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అది. ఇదేమో మన ఇటువైపు ఉన్నదేమో పాకిస్తాన్ తో ఉన్నదేమో ఎల్ఓసి అలా. సరే, ఇప్పుడు ఈ బ్రిక్స్ సమావేశాలు అన్నారు ఇందాక ప్రస్తావించారు కదా, బ్రిక్స్ సమావేశాల యొక్క లక్ష్యం వేరు, ఈ సరిహద్దు ఇష్యూ వేరు కదా. బ్రిక్స్ సమావేశాల్లో సరిహద్దు ఇష్యూ వస్తుందా? నార్మల్ గా ఈ బ్రిక్స్ ఏదైతే ఉన్నదో దాంట్లో బైలేటరల్ ఇష్యూస్ రైజ్ చేయకూడదని మన బ్రిక్స్ సమ్మిట్ లో ఫస్ట్ సమ్మిట్ సెకండ్ సమ్మిట్ లో డిసైడ్ చేశారు. ఇప్పుడు ఇదేంటంటే బైలేటరల్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఇక ఇటువంటి కూటమి బలపడదు, అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నట్టే బైలేటరల్ ఇష్యూ కాకుండా మల్టీలేటరల్ ఇష్యూలోనే ఇప్పుడు ఏంటి ఇంటర్నేషనల్ ఇష్యూలోనే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఇరాన్ వార్ ఉన్నది, అమెరికా ఇజ్రాయెల్ దాడి చేస్తుంది అనుకో, అది ఇంటర్నేషనల్ ఇష్యూ ప్రాబ్లం అది. సో అటువంటి ఇష్యూస్ ను డిస్కస్ చేయాలి. తర్వాత ఇప్పుడు తారీఫ్ అంటే ఇది ట్రంప్ మొత్తం ప్రపంచ దేశాలు అన్నిటి మీద సుంకాలు వేసేసి ఏదైతే ఎకనామిక్ వార్ నడిపిస్తున్నాడు అనుకో, అటువంటి ఇష్యూస్ జరుగుతుంటాయి. తర్వాత ఇప్పుడు ఆయిల్ ప్రైసెస్ అయినా ఐఎంఎఫ్ ఇష్యూస్ అయినా ఇటువంటి ఇంటర్నేషనల్ ఇష్యూస్, ఇప్పుడు లేబర్ ఉంది, ఇప్పుడు మైగ్రేషన్ ఉన్నది, దాని తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్నది, ఇప్పుడు ఏషియన్ బ్యాంక్ ఉన్నది, ఇప్పుడు మనకు ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ ఉన్నది ఏడీబీ. సో దాని విషయంలో తర్వాత వేరియస్ అదర్ మల్టీలేటరల్ సంబంధించిన ఇష్యూస్ మాత్రమే డిస్కస్ చేస్తారు. ఇది బార్డర్ ఇష్యూ అనేది ప్యూర్లీ బైలేటరల్ కాబట్టి ఇటువంటి అన్నిటిని చాలా వరకు 99% అవాయిడ్ చేయాలి, డిస్కస్ అటువంటి తీసుకురాకూడదని అంటారు. బట్ ఒక్కొక్కసారి క్రాపప్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇరాన్ ఉంది, ఇరాన్ వాంటెడ్ టు జాయిన్ ఇన్ బ్రిక్స్ ఆల్సో, అంటే కొన్ని కొన్ని ఇష్యూస్ లో ఉన్నప్పుడు కొంతవరకు వాళ్ళు రీచ్ చేయడానికి ట్రై చేస్తారు.
సో బట్ ఆన్ ద హోల్ ఇది బైలేటరల్ ఇష్యూస్ మాత్రం డిస్కస్ చేసే ఫోరం అయితే కాదు. సార్ ఇంకోటి ఇప్పుడు అంతర్జాతీయంగా ఏర్పడినటువంటి పరిణామాలు అంటే ఇంటర్నేషనల్ గా మనం చూస్తున్నాం టెన్షన్ వాతావరణం. ఒకవైపు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఎప్పటి నుంచో జరుగుతుంది, ఇప్పుడు మళ్ళీ ఇరాన్ అమెరికా మధ్య యుద్ధం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల నడుమ అనేక పరిణామాలు మారిపోతున్నాయి. ఇప్పుడు చైనా వాళ్ళు ఇలాంటి టైంలో భారతదేశ భూభాగంలోకి వచ్చే ధైర్యం చేస్తారా? ఇప్పుడు ఒకటి మంచి మంచి క్వశ్చన్ వేశారు. ఎందుకంటే ఇప్పుడు చైనా ఈ మన వాళ్ళకి ఏంటి అని అంటే ఇండియా ఒకప్పుడు అంటే అంటే ఏమంటారంటే ఈక్వల్ పార్ట్నర్స్ లెక్క ఉన్న పద్ధతులు ఉండేది. దట్ ఈస్ 25 years బ్యాక్. ఎందుకంటే నేను డిప్లొమాటిక్ కమ్యూనిటీలో చూస్తున్నాను కదా. ఒకప్పుడు ఉన్నప్పుడు అప్పుడు ఏంటంటే ఇండియన్ అంబాసిడర్ అనేసరికి అమెరికా, రష్యా, చైనా, ఇండియా, జర్మనీ, ఫ్రాన్స్ ఒక విధమైన అంటే ఏమంటారంటే ఇంపార్టెంట్ కంట్రీస్ అంబాసిడర్ కాబట్టి ఒక స్పెషల్గా కొంత ట్రీట్మెంట్ ఉండేది. అయితే ఇప్పుడు చైనా నేను చూస్తున్నాగా జర్మనీలో ఉన్నప్పుడు కన్సూల్ జనరల్ ఆఫ్ ఇండియా నేను ఐ టేబుల్ కూడా కూర్చున్నప్పుడు వాళ్ళ చైనా వాళ్ళ బిహేవియర్ చూస్తుంటే వై ఇండియా ఈ సిట్టింగ్, మేమే కూర్చోవాలి, అమెరికా, చైనా, రష్యా, జర్మనీ, జపాన్, ఫ్రాన్స్ అంతే, ఇండియా ఎందుకు ఉండాలనే ఫీలింగ్ చూపించినట్టు తర్వాత తెలిసింది. అంటే వాళ్ళకు ఇండియా ఈజ్ నథింగ్ నౌ, మా కాంపిటీటర్ ఒక అమెరికాని కూడా మేము సర్పాస్ చేస్తాం, డిఫీట్ అంటే ఎకనామికల్లీ ఆర్ అదర్వైజ్ ఒక స్టేట్మెంట్ అయితే వాళ్ళు ఇచ్చారు. వీఆర్ రెడీ టు ఫేస్ అమెరికా మిలిటరీలీ ఆర్ ఎకనామికల్లీ వీఆర్ రెడీ అని ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఆ స్టేజ్కి వచ్చింది. కాబట్టి మీరు అనేది ఏంటంటే చైనా మరి ఈ బ్రిక్స్ సమ్మిట్ ముందైనా లేకపోతే ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఈవెంట్ ముందైనా ఇలా చేస్తుందా, ఇండియా మీద వారు దిగుతుందా అని అంటే ఫుల్ స్కేల్ వారు మాత్రం చైనా ఇప్పుడు దిగదు. ఎందుకు అంటే ఎకానమీ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వాళ్ళది మెయిన్ టార్గెట్ అమెరికా. ఇప్పుడు రష్యా యుక్రెయిన్ వారుతోని వల్ల రష్యా చాలా డౌన్ అయిపోయింది. ఇప్పుడు ఇరాన్ అమెరికా వారి వల్ల అమెరికా డౌన్ అయిపోతుంది. సో వార్ అనేది ఇప్పుడు ఒక సైడే లాస్ కాదు, బోత్ సైడ్ అవుతుంది. ఎంతవరకు అవుతుంది అనేది ఇట్ ఆల్ డిపెండ్స్ సర్కమ్స్టాన్సెస్. ఇప్పుడు చైనా వార్లోకి వచ్చేసిన ఇండియా వార్లోకి దిగినప్పుడు చైనా ఎకానమీ కూడా డౌన్ అయిపోతుంది. ఇండియన్ ఎకానమీ ఎలాగో డౌన్ అయినా అప్పుడు ఏమైందంటే మళ్ళీ అమెరికన్ పై చేయి అవుతుంది కదా. అందుకని చైనీస్ అటువంటి ఫుల్ స్కేల్ వార్లోకి పోరు. కాకపోతే ఏంటంటే వాళ్ళు అనేది అంటే మొదటి నుంచి మొన్న గల్వాన్ ఇన్సిడెంట్ అయిన తర్వాత కూడా నో లెట్ us గో ఫర్ బిజినెస్ యాజ్ యూజువల్, మనం ట్రేడ్ ఇంతది. మనకు నంబర్ 1 ట్రేడ్ పార్ట్నర్ చైనా, దాని తర్వాత అమెరికా. ఇప్పుడు అదే కాకుండా మనకు 156 billion బైలేటరల్ ట్రేడ్ ఉంటే మనం 125 billion మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం చైనా నుంచి. ఓన్లీ 20 billion వరకే ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అంటే డెఫిసిట్ ఎంత ఉన్నది అంటే ఇక యూ కెన్ ఇమాజిన్ మోర్ అంటే అంత 130 billion వర్త్ మనం డెఫిసిట్ లో ఉంటున్నాం. చైనా ఎక్స్పోర్టింగ్ మూవ్. అందుకని చైనా వాళ్ళ ఇంట్రెస్ట్ ఇంత ఎకానమీ ట్రేడ్ మీద ఉన్నది కాబట్టి ఫుల్ స్కేల్ వార్లో రారు. ఒకవేళ వచ్చినప్పుడైతే వాళ్ళ ఇంత ఏదైతే బిజినెస్ ఉన్నది దెబ్బతింటది, అది వాళ్ళకి తెలుసు. మనకు కూడా ఏంటంటే మనం కూడా డిపెండెంట్ అన్న చైనా కొన్ని వస్తువులు ఉన్నాయి. ఇప్పుడు ఏపీ అంటే యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ కొన్ని ఉన్నాయి, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఉన్నాయి, తర్వాత రేర్ ఎర్త్స్ కూడా ఇప్పుడు మనం ఇంకా డెవలప్ చేసుకోలేదు. సో అటువంటివి కూడా మనం డిపెండెన్స్ వాళ్ళ మీద ఉన్నది. వాళ్ళ ట్రేడ్ చాలా వరకు మనకు ఇంత 156 billion లాస్ట్ ఇయర్ పంపించినట్టు అది స్లోలీ పెరుగుతూనే పోతుంది. అందుకనే వాళ్ళు ఫుల్ స్కేల్ వార్ కాకుండా ఈ పిన్ ప్రిక్స్ మాత్రం చేసేస్తుంటారు. ఎందుకనంటే వాళ్ళు డైరెక్ట్ గా చేస్తుంటారు, తర్వాత పాకిస్తాన్ కూడా ఉపయోగించుకుంటున్నారు. సో ఇండియాను ఈ చిన్న ఇష్యూస్ తోటి ఈ రీజన్ లోనే పిన్ డౌన్ చేయాలి. ఇంటర్నేషనల్ లెవెల్లో మాకు కాంపిటీటర్ గా ఇండియా రాకూడదు. కాకపోతే ఏంటంటే చైనా అనేది ఏంటంటే ఇండియా అమెరికన్ చేతిలో ఉన్నది కాబట్టి ఈ క్వాడ్ అనేది మనం ఏర్పాటు చేశాం. ఇది అమెరికా, ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్ ఇదైతే క్వాడ్ ఏర్పాటు చేసిండ్రో అది బేసిక్ గా యాంటీ చైనా మూవ్మెంట్. ఇది ఇండియా అమెరికా చేతులు కలిపి ఇవన్నీ తయారు చేస్తుంది అనేది వాళ్ళ అక్యుజేషన్. సో అందుకనే అమెరికా సొంతగా చైనాను డిఫీట్ చేయలేదు, ఇండియాను కూడా కలుపుకొని ఏదన్నా చేయాలన్నట్టు ప్రయత్నం చేస్తుంది. ఇండియా దానికి సహకరిస్తుంది కాబట్టి ఇండియాను అప్పుడప్పుడు మనం ఇలా ట్రబుల్ చేస్తూనే ఉండాలి. సో వీ హ్యావ్ టు పిన్ డౌన్ అనేది వాళ్ళ పాలసీలో ఉంది. అలా సో
అల్టిమేట్ గా చైనా గోల్ ఏంటి, సుప్రీం ఎదగాలండి. అమెరికా కంటే కూడా ఇంకా సుప్రీం ఎదగాలని. అది అంతే కదా. ఎదగాలంటే అది ఎదగాలంటే ఇంటర్నేషనల్ మార్కెట్ లో డీ డాలరైజేషన్ జరగాలి. ఈ డీ డాలరైజేషన్ జరగాలంటే భారత్ సహకరించాలి కదా. అలాంటప్పుడు భారత్ మీద ప్రొవోక్ చేస్తే సాధ్యం అవుతుందా? నేను అన్నది కరెక్టే. ఇప్పుడు ఏమవుతుంది అని అంటే డాలర్ డామినెన్స్ ఉండబట్టే అమెరికా ఇన్ని అప్పులు ట్రిలియన్స్ 39 ట్రిలియన్స్ డెట్ లో ఉండి కూడా ఇంకా అధికారాన్ని ఆధిపత్యాన్ని చలాయిస్తుంది. కాబట్టి డీ డాలరైజేషన్ చేయాలనేది చాలా వరకు అది థింకింగ్. ఈవెన్ బ్రిక్స్ కాయిన్ చేయాలనుకున్నారు, కానీ మనమే అప్పుడు స్టేట్మెంట్ ఇచ్చాము లాస్ట్ ఇయర్ అప్పుడు సమ్మిట్ టైంలో. అంటే మేము అంటే ఇమ్మీడియట్ గా అటువంటి ప్లాన్లు ఏం లేవు, కానీ ఫ్యూచర్లో ఏం జరుగుతుందో చెప్పలేమన్నాం. ఈ ఇరాన్ అమెరికా వార్ తర్వాత ఇప్పుడు డాలర్ ఎఫెక్ట్, దాని మీద డాలర్ ఎఫెక్ట్ మీద అంటే ఎంత పడుతుంది, వార్ ఎఫెక్ట్ డాలర్ మీద ఎంత పడుతుంది, అమెరికన్ ఎకానమీ దాని తర్వాత ఏమవుతుంది, అది కొంతవరకు ఇప్పుడే చెప్పలేం. అంటే వీ కెనాట్ సే డెఫినెట్లీ డాలర్ ఎగిరిపోతుంది, కొత్త కరెన్సీ వస్తుంది కాదు. బట్ ఇప్పుడు బయలేటరల్ ట్రేడ్ లో డాలర్ కాకుండా ఇప్పుడు చైనా ఇరాన్ డాలర్ లేకుండానే జరుగుతుంది మొత్తం ట్రేడ్. తర్వాత ఇప్పుడు మనం రష్యా, ఇప్పుడు ఈవెన్ ఇండియా కూడా మనం రూపీతోనే పోతున్నాం. అలానే ఇరాన్ కూడా అంటుంది. ఇటువంటి అన్ని కంట్రీస్ కొంతవరకు బయలేటరల్ గా డాలర్ పెట్రో డాలర్ బేసిక్ గా ఇప్పుడు అమెరికా ఇవన్నీ వార్ ఎందుకు చేస్తుంది, వెనిజులాను ఆక్రమించుకున్నది, ఇవన్నీ తీసుకుపోయింది, అది అంతా పెట్రోల్ గురించే. తర్వాత ఇప్పుడు ఈ గల్ఫ్ లో మొత్తం అన్ని దేశాలు చూస్తే సలాం కొడుతున్నాయి అమెరికా, కానీ ఇరాన్ మాత్రం అపోజ్ చేస్తుంది. ఇరాన్ ను కూడా కంట్రోల్ చేసి, ధ్వంసం చేసి, లేకపోతే కంట్రోల్ 100% చేసుకుంటే ఇక మనకి తిరుగులేదనేది వాళ్ళ ఉద్దేశం అమెరికన్స్. అది ఎందుకనంటే ఇరాన్ కనుక ఇలా యాక్టివ్ అయిపోయి డాలర్ డామినెన్స్ కనుక తగ్గిపోయింది అంటే అమెరికన్ ఎకానమీ పడిపోతే, డామినెన్స్ పడిపోతుందని అమెరికన్ వాళ్ళ భయం. సో అందుకనే ఈ వార్లు చేస్తున్నారు. అయితే డీ డాలరైజేషన్ అనేది ఇప్పుడు కాకపోయినా ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయినది. ఎలా స్టార్ట్ అయిందంటే ఈ రీజనల్ ప్యాక్ట్స్, బైలేటరల్ ప్యాక్ట్స్. ఇప్పుడు ఆసియాన్ ఉన్నది, వాళ్ళు వాళ్ళంతా ట్రేడ్ చేసుకుంటున్నారు అంటే బైలేటరల్ కరెన్సీస్ తోటి. తర్వాత ఇప్పుడు రష్యా, చైనా ట్రేడ్ చేసే కంట్రీస్ అన్ని బైలేటరల్ యువన్ ఏది చైనీస్ కరెన్సీ గోల్డ్ అంతా ఉపయోగించుకుంటున్నారు. సో డీ డాలరైజేషన్ ఇమీడియట్ గా కాకపోయినా ఇట్ విల్ హ్యాపెన్. ఎందుకు అని అంటే అమెరికా దానంతట అదే వీక్ అయిపోతున్నది. ఇప్పుడు చూసినట్టయితే ఇది ఇరాన్ వాళ్ళలో చూసాం కదా, ఇరాన్ మీద ఇంత ఏంటి ఘోరంగా అంటే స్ట్రాంగ్ అడ్వాన్స్డ్ వెపన్స్ ఎన్ని వేసినా కానీ ఏం చేయలేకపోతుంది. అమెరికన్ వాళ్ళు అన్నారు కదా 25 years 30 years నుండి అండర్ గ్రౌండ్ మిసైల్స్ వాళ్ళు తయారు చేసుకుంటున్నారు ఇరాన్. నేను మామూలుగా వాళ్ళు ఎవరికి చూపించరు పబ్లిక్ గా, వాళ్ళు ఓపెన్ గా ఇగో మా దగ్గర ఉన్న మిసైల్స్, అండర్ గ్రౌండ్ ఉన్న ఫెసిలిటీ చూపించని వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ మొత్తం ఇంటర్వ్యూ ఇచ్చేసింది. అది వీళ్ళు ఏమన్నారంటే వాడు అలా ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే ట్రంప్ అన్నాడు కదా, ఇరాన్ సైన్యాన్ని నాశనం చేసాము, మిసైల్స్ నాశనం చేసాము, నేవీని నాశనం చేసాము, కొలాప్స్ అయిపోయింది, ఇంకేం లేదు ఇకంతా. ఇప్పుడు అమెరికా వన్ ద వార్, వీఆర్ ద విక్టర్స్, అది అని ఏదైతే డంబల్ పడుతుందో వీళ్ళు ఇచ్చిన మెసేజ్ అది. చూడు బాబు, ఇట్లా నువ్వు ఇంకొక ఇప్పుడు యుక్రెయిన్ తీసుకుందాం. రష్యా వాళ్ళు ఏమనుకున్నారంటే ఇక పుటిన్ ఫుల్ చేయడం బట్టే విత్ ఇన్ 1 week 2 weeks లో మొత్తం ఆక్రమించుకుంటాం అయిపోతుంది అనుకున్నాను. 5 సంవత్సరాలు వెళ్ళి 6 సంవత్సరాలు దిగుతుంది. అలానే ఇప్పుడు ఇరాన్ కూడా అనగా అసలు వార్లో నువ్వు చేతగాక ఇప్పుడు ఏదో ఎకనామిక్ వార్ అని మొదలుపెట్టినావు, వీఆర్ రెడీ ఫర్ ఎనీ టైప్ ఆఫ్ వార్ అని అలా అంటున్నారు. కాబట్టి ఈ అమెరికన్ డామినెన్స్, తర్వాత డాలర్ డామినెన్స్ తప్పకుండా అది పడిపోయే రోజులు అయితే దగ్గరనే ఉన్నాయి. ఈ బ్రిక్స్ ఎందుకనంటే డీడాలరైజేషన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది. అంతర్జాతీయ మార్కెట్ లో అందరికి తెలుసు, అంతర్జాతీయ మార్కెట్ లో కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. అయితే అది డీడాలరైజేషన్ స్టార్ట్ అయినప్పుడు ఆటోమేటిక్ గా బంగారం రేటు పడిపోవాలి, కానీ పెరుగుతుంది. ఎందుకని? ఇప్పుడు ఒక్కటి బంగారం రేట్ ఎందుకంటే అదే ఇప్పుడు సింపుల్, అన్ని కంట్రీస్ ఇంక్లూడింగ్ చైనా, ఇండియా, ఎన్ని మన ట్రెజరీ బాండ్స్, అమెరికన్ బాండ్స్ మనం కొన్నాం. ఇప్పుడు అమెరికా అప్పుల పాలు ఎందుకు అయింది అంటే ఇప్పుడు మనమంతా అక్కడ ఇప్పుడు చైనా అయితే ఎంతో 1 trillion వరకు ఇచ్చి ఉంటుంది అప్పు వాళ్ళకంటే. వాళ్ళ బాండ్స్ కొన్నాం మనం కూడా వాళ్ళ ట్రెజరీ బాండ్స్ కొన్నాం. మిగతా కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఏమవుతుంది అని అంటే ఇప్పుడు
ఈ బాండ్స్ అమ్మేసి ఆల్ సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్ కొంటున్నాయి. అర్థమైంది కదా, బాండ్స్ కొనేదే డాలర్స్ లో కొంటున్నాం. అందుకనే డాలర్ స్ట్రాంగ్ అలా ఉండిపోయింది. అన్ని దేశాలు కావాలనుకుంటున్నాయి కాబట్టి. ఇప్పుడు అన్ని దేశాలు రియలైజ్ అయిందంటే డాలర్ పతనం అయిపోతుంది, రేపు ఏమైపోతాయి ఈ బాండ్స్ వాల్యూస్ పనికి రాకుండా ఏమంటారంటే చెత్తకుండీలు వేయాల్సి వచ్చిన పద్ధతి వస్తే ఏముంది. అందుకని బెటర్ టు బి సేఫ్ అని ఏం చేశారు, ఇవన్నీ బాండ్స్ ను రిలీజ్ చేసుకొని గోల్డ్ కొంటున్నారు. గోల్డ్ కొని అక్కడ సెంట్రల్ బ్యాంక్ లో పెడుతున్నారు. కాబట్టి ఈ గోల్డ్, ఈ సెంట్రల్ బ్యాంక్స్ ఇంత కొంటున్నాయి కాబట్టి వాటి రేటు, గోల్డ్ రేటు అధికంగా పెరగటం మొదలైంది. అది డీడాలరైజేషన్ వల్ల ఇది గోల్డ్ డాలర్లో ఇంత ఉంది కాబట్టి ఇంకా తగ్గాలి కదా అంటే అది లేదు. గోల్డ్ డిమాండ్ ఎంత పెరిగిపోయింది అని అంటే మోర్ దాన్ 3 times సెంట్రల్ బ్యాంక్స్, ఇండివిజువల్ కాదు కదా, రిటైలర్స్ కాదు, సెంట్రల్ బ్యాంక్స్ ఆల్ కంట్రీస్ బిలియన్స్ ఆఫ్ వర్త్ గోల్డ్ కొనేస్తున్నారు కాబట్టి డాలర్లు ఇచ్చేస్తున్నారు, గోల్డ్ కొనుక్కుంటున్నారు. అందుకని రేట్లు పెరగక తప్పదు. అది సార్, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఓపెన్ మీటింగ్ లోనే బంగారం 1 year పాటు కొనొద్దు అని అన్నారు. ఆయన చెప్పిన దాని ప్రకారం బంగారం కొనకపోతే రేపు రాబోయే రోజుల్లో బంగారం పెరిగితే నష్టపోతారు కదా ప్రజలు. ఇప్పుడు అదే కదా మన ఇది ఏమంటారు అని అంటే మైక్రోస్కోపిక్ మెంటాలిటీ తోటి ఆలోచించి బంగారం ధర పెరిగిపోయింది కాబట్టి మనం బంగారం కొన్నట్టయితే ఈ ఫారిన్ కరెన్సీ ప్రాబ్లం వస్తుంది, దానివల్ల మీరు కొనొద్దు అనేది ఏదైతే ఉందో అలా కాకుండా ఇప్పుడు మనం ఈ సెంట్రల్ బ్యాంకులే బంగారం కొనుక్కుంటూ ఆపమని చెప్పేస్తే అది సరిపోతుంది. అది చేయట్లేదు. కానీ మామూలు ప్రజలను, ఇప్పుడు నరేంద్ర మోదీ గారు నిజంగా ప్రజల భాగం గురించి శ్రేయస్సు గురించి ఆలోచించినట్టయితే మీరు ఇంకా ప్రొడ్యూస్ చేయండి, ఇంకా ఎక్కువ ఎక్స్పోర్ట్ చేయండి, ఇంకా బంగారం కొనుక్కోండి. ఎందుకంటే ఇప్పుడు ఈ డాలర్ అయినా ఇంకొక కరెన్సీ అయినా దాని వాల్యూ డివాల్యూ అయిపోతుంది, కానీ బంగారం అనేది కాదు. సో అది సేఫ్ ఇన్వెస్ట్మెంట్. అటువంటి చేయకూడదు. ఇది ఏంటంటే టెంపరీగా మనకు ఈ గల్ఫ్ లో వార్ వచ్చింది కాబట్టి మనం పెట్రోల్ కొనుక్కోనికి డాలర్స్ అవసరం కాబట్టి, ఫారిన్ కరెన్సీ అవసరం కాబట్టి మీరు బంగారం కొనొద్దు, అందుకని దేశం వల్ల ఫారిన్ కరెన్సీ క్రైసిస్ ఫేస్ చేయాల్సి వస్తుందని చెప్పడం అది కొంతవరకు ఎకనామికల్ గా సౌండ్ గా లేదు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు చెప్పిన దాని ప్రకారం ఆయనేమో కొనొద్దన్నారు, చాలా మంది కొనట్లేదు. సంవత్సరం తర్వాత ఆయన చెప్పిన దాన్ని కొనొద్దన్నారు కాబట్టి తగ్గిద్దేమో అని వెయిట్ చేస్తున్నారు అందరూ. ఆ ఛాన్స్ ఉందా? ఇప్పుడు చూసినట్టయితే అంటే ఇప్పుడు మనం ఏది February 28 కన్నా ముందు ఈ గల్ఫ్ క్రైసిస్ ఇలా వస్తుంది అనుకొని మనం అంత ఊహించలేదు. ఎప్పుడైతే 28 నాడు వాళ్ళు ఇరాన్ అటాక్ చేసేసి 45 మంది వాళ్ళ ఉన్న లీడర్షిప్ అంతా చంపేసి స్కూల్ హాస్పిటల్ మీద దాడులు జరిగిన తర్వాత పరిస్థితి మారిపోయి అప్పుడు ఏమన్నాడు అంటే ట్రంప్, నేను అమెరికా ఆయిల్ ప్రొడ్యూసింగ్ సర్ప్లస్ కంట్రీ, మనకు అసలు ఆయిల్ ధర పడిపోతుంది కానీ పెరగదు అది అన్నట్టుగా ఇప్పుడు అక్కడే $3 నుంచి $4.12 పెరిగిపోయింది, అధికమైన ధరలు. అలానే ఈ అందరూ కొనుక్కుంటున్నారు కదా, దానివల్ల ఈ ధరలు తగ్గిపోయి చీప్గా దొరుకుతుంది అనుకోవటం అనేది మాత్రం ఇప్పుడున్న పరిస్థితులు మాత్రం జరిగేటట్టు అయితే లేదు. ఇప్పుడు కాకపోతే మైనర్ ఫ్లక్చుయేషన్ అటు ఇటు ఉండొచ్చు, కానీ $400 నుంచి $200 పడిపోయే సమస్య అయితే లేదు. ఒక $10 అటు ఇటు పోవచ్చు, పైకి పోయే అవకాశం ఎక్కువ ఉంది కానీ పడిపోయే అవకాశం మాత్రం తక్కువ ఉంది ఇప్పుడున్న పరిస్థితి. సార్, ఇప్పుడు అంతర్జాతీయంగా ఉండేటువంటి కొంతమంది ఎక్స్పర్ట్స్ ఏమంటారంటే అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు పెంచబోతుంది అనివార్యంగా, కాబట్టి బంగారం రేటు తగ్గుతుందని చెప్తున్నారు. ఇది వాస్తవం సార్? అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉందా? ఇప్పుడు అమెరికా ఫెడరల్ ఏదైతే బ్యాంక్ సిస్టమ్ ఏదైతే ఉన్నదో వాళ్ళు ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయనీకే ఎక్కువ అంటే ప్రయత్నాలు చేస్తారు. తర్వాత దాన్ని బట్టి చూస్తే అఫ్ కోర్స్ ఇప్పుడు ఇన్ఫ్లేషన్ అయితే పెరిగింది. ఇన్ఫ్లేషన్ పెరిగింది కాబట్టి రేట్లు పెంచాలని ఫెడరల్ బ్యాంక్ అంటుంది. ట్రంప్ ఏమంటున్నాడు అంటే ఇలా రేట్లు పెంచటం వల్ల
ఆర్థికంగా అంటే కొంతవరకు ఎఫెక్ట్ అయ్యి రేట్లు తగ్గవు, కానీ ఇన్వెస్ట్మెంట్లో అవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు ఎందుకంటే కాస్ట్ ఎక్కువ అవుతుంది కదా ఇన్వెస్ట్ చేయాలంటే. సో అలా కాకుండా నువ్వు ఫెడరల్ రేటు తగ్గించాలని మ్యాక్సిమం ప్రెషర్ పెడుతున్నాడు ట్రంప్. సో ట్రంప్ ప్రెషర్ పెట్టడమే కాకుండా అది చేయకుండా ఫెడరల్ చైర్మన్నే తీసేస్తానని వేరే వాళ్ళని కూడా నామినేట్ చేసిండు, అప్పుడే పేరు కూడా ఇచ్చేసిండు. సో అందుకనే ఈయన ఇంకా 2 సంవత్సరాలు అయితే ఉన్నది ఈయనకు. సో ఈ 2-year పీరియడ్లో అమెరికన్ ఇంట్రెస్ట్ రేటు మైనర్గా ఏమన్నా పెరిగితే పెరగచ్చు, కానీ ఎక్కువ పెంచనీయడు ట్రంప్. సో అందువల్ల ఇది ఈ డాలర్ అది మన ఫెడరల్ రేటు ఇంట్రెస్ట్ రేట్ పెరగటం వల్ల ఇది బంగారం దగ్గర పడిపోతుంది, చీప్ అయిపోతుంది అనేవి ఏదైతే ఆలోచనలు ఏదైతే ఎక్స్పర్ట్స్ కొంతమంది అంటున్నది అయితే కరెక్ట్, అది జరిగే అవకాశం చాలా తక్కువ. అంతే, ఓన్లీ మైనర్ చేంజ్ తప్ప ఈ బంగారం ఏదైతే గోల్డ్ మీరు ధరలు చాలా పడిపోతాయి, వెయిట్ చేయండి తర్వాత కొనుక్కొని అని ఏదైతే చెప్తున్నారో అది దాంట్లో చాలా వరకు ఎకనామిక్ సెన్స్ మాత్రం లేదన్నట్టు అనిపిస్తుంది. ఇరాన్ అమెరికా వార్ ఆగిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే నిన్న ఇస్లాం నాటో అనేది ఏదో ఒకటి వినిపించింది మళ్ళా. ఏంటి సార్ అది ఎటువైపు దారితీసే అవకాశం ఉంది? అంటే ఇప్పుడు ఇరాన్ వారు కనుక మనం ఇప్పుడు ఇరాన్ అమెరికన్ వార్ కనుక అనలైజ్ చేసినట్టయితే ఇప్పుడు ఈ ఏది మన నాటో పద్ధతిలోనే మెక్కా అగ్రిమెంట్ ఏదైతే వీళ్ళు చేసుకున్నారో, ఏది సౌదీ అరేబియా తర్వాత పాకిస్తాన్ తర్వాత టర్కీ అవన్నీ దానికి ఏదైనా నాటో రీతిలోనే చేసుకున్నట్టు ఏదైతే ఉన్నదో అది ఒక విధమైన, ఇప్పుడు మనం ఇది ఆలోచించినట్టయితే ఇప్పుడు 2 ఉన్నాయి అయితే ఇస్లాంలో, ఒకటేమో సున్నీస్ ఒకటేమో షియాస్. ఇప్పుడు ఇరాన్ ఈజ్ హెడింగ్ ద సున్నీ సెక్ట్ కు, తర్వాత అలానే టర్కీ సున్నీ దానికి లీడర్గా ఉండాలని ఎస్టాబ్లిష్ చేయాలన్నట్టు టర్కీ కూడా ప్రయత్నం చేస్తుంది. దానికి ఈ మన పాకిస్తాన్ సౌదీ అరేబియా వాళ్ళు సపోర్ట్ చేసి ఓకే మనం కలిసి ఇది సున్నీ వర్గాన్ని ఒక అంటే ఆ సెక్టర్ను డామినేట్ చేసి చూపిద్దాము అన్నట్టు వాళ్ళు అలా తయారు చేస్తున్నారు. సో ఈ ప్యాక్ట్లు ఈ ఏదైతే నాటో తరహాలో వీళ్ళు ఏదైతే క్రియేట్ చేసినారో దానివల్ల ఇరాన్ ఇన్ఫ్లుయెన్స్ తగ్గించాలనే ఐడియాతోనే చేస్తున్నట్టు కనిపిస్తుంది. సో ఇప్పుడు దానివల్ల ఇప్పుడు ఇరాన్ మెయిన్ టార్గెట్ అమెరికా, అంటే ఇజ్రాయెల్ అమెరికా, మెయిన్ ఇజ్రాయెల్ అయినా అమెరికా చేయబట్టే ఇజ్రాయెల్ ఇలా అవుతుంది. కాబట్టి ఈ రెండింటికి డెత్ టు అమెరికన్ డెత్ టు ఇజ్రాయెల్ అని వాళ్ళు ఏదైతే అంటున్నారో, సో బేసిక్గా యాంటీ జియోనిస్ట్ ఇజ్రాయెల్ మూమెంట్ కాబట్టి వీళ్ళు మిగతా అరబ్ వరల్డ్ అంతా యాంటీ ఏది ఇజ్రాయెల్ ఉన్న ట్రంప్ ఏం చేశాడు, అబ్రహాం అకార్డ్ అని పెట్టించాడు. అంటే ఎవరైతే ఇజ్రాయెల్ తోని మళ్ళీ సత్సంబంధాలు మెరుగుపరుచుకొని తయారవుతారో వాళ్ళంతా అమెరికా ఫ్రెండ్స్ అయిపోతారన్నట్టు చేసిండు. దాంతో కొన్ని కంట్రీస్ సంతకం అంటే యుఏఈ కూడా చేసేసింది. అంటే వాళ్ళు మిగతా ఇప్పుడు సౌదీ చేసి తర్వాత మిగతా వాళ్ళందరినీ ఏది ట్రంప్ కన్విన్స్ చేయటం ఒకటి, ఫోర్స్ చేయటం ఒకటి, అన్ని విధాల నార్మలైజ్ రిలేషన్స్ విత్ ఇజ్రాయెల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. బట్ ఇరాన్ మాత్రం స్ట్రాంగ్ గా అపోజ్ చేస్తున్నది. సో ఈ సెక్ట్లు ఈ వర్గాలు ఈ కూటమిల వల్ల ఇరాన్ అమెరికా వారు ఒకటే ఫ్యాక్టర్. ట్రంప్ ఏముంటుందంటే ఇరాన్ అంత నాశనం చేసేసాము, అంత ఏం లేదు. ఆయన అన్నాడు కదా ఇది స్టేట్ ఆఫ్ హార్మోస్ కాదు, అది స్టేట్ ఆఫ్ అమెరికా, అప్పుడు మనం అంతా ఆక్యుపై చేసాం, మన కంట్రోల్లోనే ఉన్నదని ట్రంప్ డబ్బా కొట్టుకుంటున్నాడు. కానీ యాక్చువల్గా రియాలిటీ ఏం లేదు, జీరో. అక్కడ నుంచి 20% ఆఫ్ ది షిప్స్ ఆర్ ఆయిల్ కూడా రావట్లేదు, మొత్తం ఇరాన్ కంట్రోల్ ఉందని వాళ్ళు చూపిస్తున్నారు. సరే, ఈ మొత్తం దాంట్లో టర్నింగ్ పాయింట్ ఏంటంటే రీసెంట్ గా యుఏఈ 2 టన్నుల బంగారం కొన్ని విమానాలు ఇరాన్కి ఇచ్చింది అని చెప్పేసి న్యూస్ వచ్చింది కదా, నిజమేనా సార్? అదేంటి ఆ ట్విస్ట్ ఏంటి అంటే ఇప్పుడు ఇరాన్ అనేది ఏంటంటే ఇప్పుడు ఇరాన్ అసెట్స్ అన్ని ఈ అమెరికన్ శాంక్షన్స్ వల్ల ఫ్రీజ్ కాబట్టాయి. ఈ అసెట్స్ ఎక్కడెక్కడ ఉంటాయి, బ్యాంకులలో ఉంటాయి వాళ్ళ ఇరానీ.
అప్పుడు డాలర్లో పెట్టుకున్నారు, తర్వాత బంగారంలో రెండు 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 విధాలు పెట్టుకుంటారు. సో ఈ యుఏఈలో అంటే ఇప్పుడు దుబాయ్లో ఉంది, దుబాయ్ బ్యాంకులలో ఇంటర్నేషనల్ బ్యాంక్స్ ఉన్నాయి, వాటిల్లో ఈ ఇరాన్కి సంబంధించిన అసెట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని డీఫ్రీజ్ చేయమని ఇరాన్ అది 14 పాయింట్ ఏదైతే ప్రెసిడెంట్ మసూద్ పెజెస్కి తర్వాత ట్రంప్ ఏదైతే సంతకాలు చేసింది దాంట్లో ఒక పాయింట్ అది. వాళ్ళు ఏమన్నారంటే స్లోగా మేము రిలీజ్ చేస్తాము వాళ్ళు అన్నారు. అమెరికన్స్ ఫ్రీజ్ అయిన మీ అసెట్స్ అన్ని మేము స్లోగా రిలీజ్ చేస్తాము, తర్వాత శాంక్షన్స్ తీసేస్తాం, ఈ రెండు కండిషన్లు వాళ్ళు అన్నారు స్లోగా. సో పార్ట్ ఆఫ్ దట్ కొంత జరిగి ఉండొచ్చు, దర్ ఇస్ నో డౌట్. ఎందుకంటే ఇరాన్ కూడా ప్రెషర్ పెడుతున్నది. ఇప్పుడు మీరు అమెరికన్తోని కనుక వాళ్ళు ఇచ్చే శాంక్షన్స్లలో మీరు కూడా పార్టిసిపేట్ చేస్తే మీరు కూడా శత్రువులుగానే ట్రీట్ చేయబడతారు, అటాక్స్ జరుగుతాయని చెప్తున్నారు. యాక్చువల్గా జరిగింది కూడా, అమెరికన్ బేస్ ఎక్కడున్నా కానీ మేము అటాక్ చేస్తాం అంటున్నారు. సో పార్ట్ ఆఫ్ దట్ జరిగి ఉంటుంది. కానీ ఇక మనకు తెలియదు ఏంటి, ఒక కిలో బంగారం పంపిస్తే 100 కిలోలు 1000 కిలోలు బంగారం పోయిందని చెప్పుకుంటారు. అటు ట్రంప్ అలానే చెప్పుకుంటుంటారు, ఇరానియన్స్ అలాగే ఉంటారు. కాబట్టి ఈ వార్ టైంలో ట్రూత్ ఈజ్ ది ఫస్ట్ క్యాజువాలిటీ. ఏది నిజం ఏది కాదు అనేది తెలుసుకోవటం కొద్దిగా కష్టమైన పరిస్థితి. ఇంకోటి ఏంటంటే ట్రంప్ మాట్లాడున్నాడు సార్ ఈ మధ్య, అణుబాంబు వేస్తాము ఇరాన్ మీద, అణు యుద్ధానికి రెడీ అని చెప్పి అన్నాడు. అదేంటి ఓన్లీ వైపించడం వరకేనా ట్రంప్? అదే ట్రంప్ ఇంకేం లేదు, ప్రతి మాట. ఇప్పుడు వెనిజువేలాను ఆక్రమించుకొని ఐఎమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ వెనిజువేలా అనేసిండు అప్పుడు. ఇప్పుడు ఏమంటున్నాడు, స్టేట్ ఆఫ్ హార్ముజ్ కాదు అది అమెరికన్ స్టేట్, అది అంత మన కంట్రోల్లోనే ఉంది, ఇరాన్ కొలాప్స్ అయిపోయింది, ఇంకా ఏం లేదు, ఇది నాశనం అబ్లిటరేటెడ్ అని ఒక 10 సార్లు అనుంటారు ఆ మాట. ఏది ఇరాన్ కేపబిలిటీస్, న్యూక్లియర్ ఫెసిలిటీస్ అన్ని మొత్తం 100% అబ్లిటరేట్ చేసిన తర్వాత మళ్ళా ఇరాన్ ను ప్రెషర్ చేసి న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఎక్కడున్నాయి, మాకు ఎన్రిచ్డ్ యురేనియం మాకు పంపించండి, మేము తీసుకుంటాం. అది అంటే ఏమాత్రం పొంత ఉండదు అన్నట్టు ఆ మాటకు, గ్రౌండ్ రియాలిటీకి. అందుకనే ఇక అన్నట్టుగా మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా నేను నాశనం చేసేస్తాను, బంబార్డ్ చేసేస్తాను, నెవర్ సీన్ ఇన్ హిస్టరీ, ఏదో కేవ్ కల్చర్ ఏదో అంటారు కదా, ఏన్షియంట్ కల్చర్లో పోతుంది ఇరాను, అది ఇవన్నీ అంటే గంభీరమైన ఈ మాటలు తప్ప దాంట్లో మాత్రం ఏమాత్రం ట్రూత్ లేదు. యాక్చువల్గా ఇప్పుడు అమెరికన్ సోల్జర్స్ ఎంతమంది చనిపోయారు, ఎంతమంది ఇంజూర్ అయ్యారంటే ఆల్మోస్ట్ ఇట్స్ కమింగ్ టు మోర్ దెన్ 1000 పీపుల్. ఆ లెక్కలు చేయకుండా చేస్తున్నారు. చాలా సీరియస్లీ ఇంజూర్డ్ చనిపోయిన వాళ్ళు కూడా ఒక 1000 దాకా వచ్చినట్టు 900 సంథింగ్ లెక్కలు డిఫెన్స్ మినిస్ట్రీ వాళ్ళు ఎంత చాలు అని అంటే వారులో ఇంజూర్ అయినట్టు ట్రీట్ చేయకుండా ఏదో ఒక విధమైన అంటే హాస్పిటల్ రికార్డ్స్ ఉండాలి కదా, అంటే ఏమంటారు అంటే నార్మల్ ట్రీట్మెంట్ కింద కొంతమంది కేటగరీ చేసేస్తే అసలు యాక్చువల్గా సీరియస్ చనిపోయిన కొంతమందిని దాంట్లో లిస్టులో ఇంక్లూడ్ చేసి అదంతా మ్యానిపులేటెడ్ ఇదంతా. ఇక ట్రంప్ మాయా సార్, ఫైనల్ గా ట్రంప్ అంతా మాయా. ట్రంప్ ఏమో ఇండియాని అడ్డు పెట్టుకొని చైనాని ఏదో దెబ్బ కొట్టాలని చూస్తున్నాడు. అట్ ద సేమ్ టైం ఇండియాని వేటాడుతున్నట్టు మీకు కనిపించట్లేదా? నేను అన్నది కరెక్ట్. ఇప్పుడు ఇండియాను వెంట పెట్టుకొని చైనాను ఎదుర్కోవాలి అనేది అది అమెరికన్ పాలసీ, దెర్ ఈజ్ నో డౌట్. అది ఎప్పటి నుంచో ఉన్న పాలసీ, ట్రంప్ పాలసీ అని కాదు. ట్రంప్ కాకపోతే ఓకే అదే కంటిన్యూ చేస్తుంటాడు. కానీ ట్రంప్ ఏంటంటే మనీ మనిషి. ఆయన ఏమన్నాడు ఎలక్షనీరింగ్ లో అన్నాడు, నేను అందరినీ మైగ్రెంట్స్ అందరినీ ఏది బేడీలేసి పంపిస్తాను, బేడీలు కూడా వేసి చాలా మంది పంపిస్తారు. ఈవెన్ మన ఇండియన్స్ కూడా ఎంతమంది బేడీలేసి ఏది పంజాబ్ అక్కడ ప్లేన్ వచ్చినప్పుడు చూస్తే ఏది మన ప్రైమ్ మినిస్టర్ విజిట్ కన్నా ముందు అంటే ఎన్ని జరిగినాయి అనేది చాలా చాలా చేస్తున్నాడు. బేసిక్ ఇండియన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ప్రత్యేకంగా టార్గెట్ చేస్తున్నట్టు కనిపించట్లేదా? ఇప్పుడు ఒకటి అంటే ఇప్పుడు ప్రత్యేకంగా టార్గెట్ అంటే ఇప్పుడు కెనడా అమెరికా రెండు ఆల్మోస్ట్ ఇది ట్విన్